జీడిపప్పుకు పలాస ఎట్లా ఫేమస్, గోదావరి జిల్లాలోళ్ళకు పులస చేప అంటే అంత ఫేమస్. జాలర్లకు పులస దొరికిందంటే కరో కరో జర జల్సా అన్నట్టే. 20-30 వేలైనా తగ్గేదేలే అని గోదావరోళ్ళు మీసం మెలేసి మరి కొంటుంటారు. అరే గంతగనం రేట్ ఎందుకు, ఏముంటుంది దాంట్లో అంటే అది మా గోదావరోళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి అర్థం కాదని అంటున్నారు. పులస అంటే చేప కాదు, గోదావరోళ్ళ ఎమోషన్ అని చెప్తున్నారు మరి. ఈ చేపకు ఏ పాటి రేటు పెట్టవచ్చో టక్కిన చెప్పురే. అందాజుకు 100 అటు ఇటు అయినా పర్వాలేదు. 2 కిలోల వజన్ ఉండేటట్టు ఉన్నదంటే ఓ 300 పెట్టవచ్చు. దానికి మించి ఉండదని లెక్కలేస్తురులే. అబ్బు అట్లయితే మీరు ముళ్ళు మీద అడిగేసినట్టే. అదులు గుండె ఉన్నోళ్ళు అయితే జర పరిశాన్ కాకురి, ఎందుకంటే దీని రేట్ ఇంటే గుండె గుబేలు అనుడు ఖాయం. 26,000 రూపాయలు. అవు మీరు ఇన్నది కూడా నిజమే, 26,000 రూపాయలు అంటే ఇయ్యాలున్న రేటు ప్రకారంగా 2 గ్రాములన్నర బంగారం వస్తుంది ఈ చేపకు పెట్టిన పైసలతోటి. యానం చేపల అంగట్ల వేలం పాట వేస్తే ఈ చేపను ఆత్రేయపురం మండలం పేరవరం కాడుండే బెజవాడ సతీష్ అనే గీ అన్న 26,000కు పాట వాడి చేపను దక్కించుకున్నాడు. ఇక చేపను కొన్నాక చూడురి అన్న దాన్ని పట్టుకొని విజయ గర్వంతో ఎట్లా ఉప్పొంగిపోతున్నాడు. ఇక పోయినాక మంచిగా మసాలాలు దట్టించి పులుసు పెట్టుకుని అండగా తినుడే ఆలస్యం ఉన్నట్టున్నది. 26,000 వలికిన ఈ చేప వజనమాలో 5-6 కిలోలు కూడా లేదు, జస్ట్ 2 కిలోలే ఉన్నది. అంటే పొట్టు గిట్టు వేస్టేజ్ తీసేస్తే ఓ కిలోన్నర వెళ్తుంది కావచ్చు. మొన్న దొరికిన పులుసు చేప 22,000కు పోయింది. జర మోతేవారి ఆసాములు చేట్లయితే తప్ప ఈ చేపను సామాన్యులు కొనుక తినుడు కష్టమే ఉన్నట్టున్నది కదా. మరి దీని టేస్ట్ ఎట్లుంటుందో తిన్నోళ్ళు చెప్పాలి కానీ పులుస చేప తినుడైతే ఇప్పుడు ప్రివిలేజ్ ప్రెస్టేజ్ లెక్కనే అయిపోయింది గోదావరి జిల్లాలల్లో. కొందరు అయితే తినాలన్న కాయిష్ కంటే మందిల ఇజ్జత్గా సవాల్ అన్నట్టే పతారా చూపించుకోవాలని పైసలెన్నైనా పారబోసి కొనుక్కపోతురని కూడా అంటున్నారు కొంతమంది. ఏమైనా కూడా ఒక చేప కోసం వాళ్ళు పడుతున్న తపన చూస్తుంటే ఎవరైనా ముక్కు మీద ఏలేసుకోవాల్సిందే పో.